హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి అని చాలామంది అయితే దానికోసం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను పర్సనల్గా అయితే ఏపీ కానిస్టేబుల్కి అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో నేను కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా ప్రిపేర్ అవుతున్నానో కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో అయితే. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ప్రస్తుతం మన కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తున్నాయి, మీ అందరికీ తెలుసు. సో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా కూడా మనకి కరెంట్ అఫైర్స్లో నుండి అయితేనే మనం చూస్తున్నాం. సో అంత ఇంపార్టెంట్ అని కరెంట్ అఫైర్స్ని అయితే కొంతమంది వదిలేస్తూ ఉంటారు, ఎలా చదవాలో తెలియక. అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి చదవాలంటే మేము నార్మల్ సబ్జెక్ట్స్ ఎప్పుడు చదువుతామని చెప్పేసి కొంతమంది వదిలేస్తూ ఉంటారు. కానీ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా అడుగుతున్నాడంటే ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ అడిగేదానికంటే కూడా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి లింక్ పెట్టి అనేది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. సో కరెంట్ అఫైర్స్ అనేవి నేనైతే పర్సనల్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఒకసారి మీతో షేర్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ అనేవి నేను పర్సనల్గా అయితే మొన్న డిసెంబర్ వరకు కూడా ప్రతిరోజు కూడా క్లాస్ విని నోట్స్ అనేది రాసుకునేదాన్ని. సో ఇప్పుడైతే అలా రాసుకోవట్లేదు, ఎందుకంటే చాలా అయిపోతుంది అన్నమాట. డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి నేను నోట్స్లో రాసుకోవడం వల్ల చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేవి వచ్చేస్తున్నాయి. తర్వాత ఏంటంటే చదవడానికి చాలా కష్టమవుతుంది, ఎక్కువగా అయిపోతున్నాయి అన్నమాట. సో అందుకని నేను ఈ ఇయర్లో ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. అదేంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి రాసుకోవాలి, కానీ ఎక్కువ ఇంపార్టెంట్ ఏదనిపిస్తే అది మాత్రమే రాసుకోవాలి. అనవసరమైనవి అన్నీ కూడా రాసుకుంటే మనకి రివిజన్ చేయాలని అనిపించదు. అప్పటికప్పుడు చదివినా కానీ తర్వాత రివిజన్ చేయడానికి మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకే నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ప్రస్తుతం వస్తున్న ఎగ్జామ్స్ని బట్టి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారో అది మనసులో పెట్టుకుని కేవలం ఇంపార్టెంట్ అని నాకు అనిపించినవి మాత్రమే అయితే నేను నోట్బుక్లో అనేవి నోట్ చేసుకుంటున్నాను ఈ జనవరి నుండి అయితే. సో దానివల్ల ఏంటంటే ఇంపార్టెంట్ మాత్రమే చదివినట్టు ఉంటుంది. తక్కువ మనం ఇంపార్టెంట్ అయినవి మాత్రమే చదవడం వల్ల ఏంటంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది, రివిజన్ కూడా చేయాలని అనిపిస్తుంది, తక్కువే ఉన్నాయి కదా అని చెప్పేసి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవేనని మీకు ఎలా తెలుసు అని అడిగితే మనం ఇంతకుముందు ఎగ్జామ్స్ ఆల్రెడీ రాసే ఉన్నాం కాబట్టి ఎలాంటి టాపిక్స్ మీద బాగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది తెలుస్తుంది కాబట్టి. సో నేను దాన్ని బట్టి నాకు ఓన్గా అయితే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. హరీష్ అకాడమీ అండ్ ప్రవీణ్ సార్ క్లాసెస్ ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ అయితే నేను ఫాలో అవుతాను. అక్కడ నుండి నేను రోజు క్లాస్ విని నాకు ఏది ఇంపార్టెంట్ అని అనిపిస్తే ఆ పాయింట్స్ మాత్రమే నేను రాసుకుంటున్నాను నోట్బుక్లో. క్లాస్ మొత్తం విని మొత్తం క్లాస్ అయితే ఇంతకుముందు అయితే నోట్ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే అలా నోట్ చేసుకోవడం లేదు. సో నేను రాసుకున్న కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, ఎలా రాసుకున్నాను ఏంటి అనేది. సో ఎవరైనా ఫాలో అయ్యేలా ఉంటే ఇవి ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ వీడియో చేస్తున్నాను కదా, ఒకవేళ నేను రాసుకున్న కరెంట్ అఫైర్స్ అనేవి మీకు కావాలి అంటే 1 వీక్ ఒకసారి అయితే నేను రాసుకున్న కరెంట్ అఫైర్స్ అనేవి మీకు వీడియో అయితే చేస్తాను. ఒకవేళ పెట్టండి అక్క అని చెప్పేసి మీరు అడిగితే. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో మాత్రం అయితే ఏంటంటే నేను రాసుకున్న కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి మీకు చూపిస్తాను, నేను ఎలా రాసుకుంటున్నాను అనేది. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను రాసుకోవడం జరిగింది కరెంట్ అఫైర్స్ అయితే పాయింట్స్ వైజ్గా. సో ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా నాకు ఆల్రెడీ విన్నాను, ఆల్రెడీ చదివాను కాబట్టి నాకు మైండ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి నాకు గుర్తుండడానికి ఒక లైన్గా ఒక 2 లైన్స్లో నేను ఆ మ్యాటర్ని అయితే రాసుకోవడం జరిగింది. సో ఇక్కడైతే చూడండి, భారతదేశం మరియు నేపాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసం. సో దాని పేరు వచ్చేసి సూర్యకిరణ్. ఈ విన్యాసం నేపాల్లో సల్జిహండి అనే ప్రాంతంలో ప్రారంభమైంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, భారతదేశం మరియు నేపాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసం వచ్చేసి సూర్యకిరణ్, దాని పేరు వచ్చేసి సూర్యకిరణ్ అన్నమాట. సో ఈ విన్యాసం ఎక్కడ ప్రారంభమైంది అంటే సల్జిహండి. కొన్ని ఏంటంటే ఇక్కడ నేను డేట్స్ అయితే రాసుకోలేదు, ఎందుకంటే డేట్స్ అనేవి మనకి Group 2 లెవెల్లో, Group 1 లెవెల్ అలాంటి ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అయితే మనకి
డేట్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం డేట్ అనేది క్వశ్చన్లోనే ఇచ్చేస్తారు. సో ఆ డేట్లో ఈ రెండు దేశాల మధ్య సైనిక విన్యాసం అయితే ప్రారంభమైంది, ఆ విన్యాసం పేరు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. లేదంటే అది ఎక్కడ ప్రారంభమైందన్న అడుగుతారు. ఏ డేట్లో ప్రారంభమైంది అన్న మాత్రం మ్యాక్సిమం అడగరు. సో మనం ప్రిపేర్ అయ్యేది కానిస్టేబుల్ లెవెల్లోనే కాబట్టి అడగరు అని చెప్పేసి నేను మాత్రం ఇలా రాసుకున్నాను. మీరు కూడా ఇలాగే రాసుకోండి అని అయితే నేను చెప్పడం లేదు, నేను ఎలా రాసుకున్నాను అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ పాయింట్ అయితే చూడండి, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ను పరిచయం చేసింది చైనా అని చెప్పేసి రాసుకున్నాను. అంటే మనకి ప్రపంచంలో ఫాస్టెస్ట్ ట్రైన్ను ఏ దేశం ప్రారంభించింది, ఏ దేశం పరిచయం చేసింది అని మనల్ని అడిగితే చైనా అని చెప్పేసి మనం ఆన్సర్ పెట్టవచ్చు. సో ఇది ఒక లైన్లో అనేది ఇదే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఇలాగే అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చైనా అని డైరెక్ట్గా ఒక లైన్లో అయితే నేను రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ను చైనా నిర్మిస్తుంది. సో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ని అయితే చైనా నిర్మిస్తుంది. సో ఎక్కడ ఏ ప్లేస్లో నిర్మిస్తుంది అంటే కుబుకి ఎడారి అనే ప్లేస్లో అయితే నిర్మిస్తుంది అని రాసుకున్నాను. అలాగే సోలార్ గ్రేట్ వాల్ అని ఇక్కడ రాసుకున్నాను. ఇది ఏంటంటే ఈ సోలార్ ప్లాంట్నే చైనా ఏమని పిలుస్తుంది అంటే సోలార్ గ్రేట్ వాల్ అని చెప్పేసి పిలుచుకుంటుంది. సో ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అయితే కవర్ అయ్యేలా 2 లైన్స్లో అయితే రాసుకున్నాను. సో నెక్స్ట్ పాయింట్ అయితే చూడండి, స్విట్జర్లాండ్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో బూర్కా ధరించడం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో బూర్కా ధరించడం అనేది స్విట్జర్లాండ్ ప్రభుత్వం అయితే మనకి నిషేధించింది. మనల్ని ఎలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, ఇటీవల ఏ దేశం బహిరంగ ప్రదేశాల్లో బూర్కా ధరించడం నిషేధించింది అని చెప్పేసి అడగచ్చు మనల్ని. ఇలా బూర్కా ధరించడం నిషేధించిన దేశాలలో ఇదైతే 7th యూరోప్ దేశంగా అయితే నిలిచింది. సో ఇలా కూడా అడగచ్చు మనల్ని క్వశ్చను. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2025 ఏడాదిని సంస్కరణల సంవత్సరంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చూడండి 2025 ఇయర్ని సంస్కరణల సంవత్సరంగా అయితే భారత మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించిందంట. సో మనకి రక్షణ మంత్రిత్వ శాఖకి మంత్రి ఎవరు, మనకి రాజ్నాథ్ సింగ్ కదా, అది కూడా రాసుకున్నాను. సో ఇలా ఏదైనా మంత్రిత్వ శాఖ కోసం మనం ఏదైనా కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఆ పర్టికులర్ మంత్రిత్వ శాఖకి ప్రజెంట్ మినిస్టర్గా మనకి ఎవరు ఉన్నారు అని చెప్పేసి అది కూడా మనం పక్కన రాసుకుంటే మనం మర్చిపోకుండా బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ అయితే చూడండి, DRDO పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ స్వదేశీ పరిజ్ఞానంతో కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ను పూర్తి చేసింది. ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఫ్లైట్ ఇంజిన్ కోసం అన్నమాట. సో ఇక్కడ ఫ్లైట్ ఇంజిన్ అయితే మన స్వదేశంలోనే సొంతంగా అయితే తయారు చేశారు. సో దానికోసం అయితే ఈ క్వశ్చన్ ఈ కరెంట్ అఫైర్ అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ను కన్యాకుమారిలో తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించారు. దీనికి స్టాట్యూ ఆఫ్ విస్డమ్గా పేరు పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, మనకి దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ను కన్యాకుమారిలో తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ప్రారంభించారు. సో మనల్ని క్వశ్చన్ అయితే ఇలా అడగచ్చు, దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ నిర్మించారు, ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అడగచ్చు. సో దాంతోపాటుగా అలా అడగడంతో పాటు అలా అడగచ్చు, లేదంటే ఎక్కడ ప్రారంభించారు అని అడగచ్చు, అలాగే దాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు అని కూడా అడగచ్చు. సో దానికి ఏమని పేరు పెట్టారు అని కూడా అడగచ్చు. ఇక్కడ ఈ 3 లైన్స్లో కూడా మనకి 4 విధాలుగా అనేది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా అయితే మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాస్తవాధీన రేఖకు సమీపంలో శివాజీ విగ్రహాన్ని ఇండియన్ ఆర్మీ ఆవిష్కరించింది. లెఫ్టినెంట్ జనరల్ హితేష్ బల్లా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సో ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, వాస్తవాధీన రేఖ సమీపంలో శివాజీ విగ్రహాన్ని అయితే ఇండియన్ ఆర్మీ అయితే నిర్మించిందంట. అయితే దీన్ని ఆవిష్కరించిన వారు ఎవరు అంటే లెఫ్టినెంట్ జనరల్ హితేష్ బల్లా అయితే ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. సో మనకు క్వశ్చన్ వచ్చేసి వాస్తవాధీన రేఖకు సమీపంలో ఇండియన్ ఆర్మీ ఏ విగ్రహాన్ని
ఆవిష్కరించింది అని కూడా అడగవచ్చు. సో ఆప్షన్స్లో శివాజీ విగ్రహం అని, అంబేద్కర్ విగ్రహం అని ఇలా చెప్పేసి కూడా మనల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విగ్రహాన్ని ఆవిష్కరించారు, అలాగే ఎక్కడ ఆవిష్కరించారు, ఎవరు దాన్ని ప్రారంభించారు, ఇవన్నీ కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా కామ్య కార్తికేయన్ రికార్డు సృష్టించారు. చూడండి ఫ్రెండ్స్, మనకి 7 ఖండాలు అయితే ఉన్నాయి కదా. సో ఆ 7 ఖండాల్లో కూడా ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలుగా కామ్య కార్తికేయన్ అయితే రికార్డు సృష్టించారు. సో ఈవిడ పేరు అనేది, అలాగే ఈవిడ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ అయితే చూడండి ఫ్రెండ్స్, గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా రక్షణ శాఖ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ రాజ్పర్ వెబ్సైట్ అలాగే మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో జాతీయ కార్యక్రమాలు అనేవి మనకి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, గుడ్ గవర్నెన్స్ డే అంటే డిసెంబర్ 25 మాజీ ప్రధాని వాజ్పేయి జయంతిని అయితే మనం గుడ్ గవర్నెన్స్ డేగా అయితే జరుపుకుంటున్నాం కదా. సో ఆ సందర్భంగా ఏంటంటే రక్షణ శాఖ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అయితే రాష్ట్రపతి వెబ్సైట్ని అయితే మనకి ఆయన ప్రారంభించడం జరిగింది. సో ఈ వెబ్సైట్లో మనకి ఏముంటాయి అంటే జాతీయ కార్యక్రమాలు, అంటే మన దేశానికి సంబంధించిన ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇలాంటివి ఉంటాయి కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి వెబ్సైట్లో అనేది మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. రక్షణ శాఖ సెక్రటరీ వచ్చేసి మనకి రాజేష్ కుమార్ సింగ్. సో ఈయనైతే ఈ యాప్ని అయితే ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడగవచ్చు. అట్ ది సేమ్ టైం రక్షణ శాఖ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ ప్రారంభించిన వెబ్సైట్ ఏంటని కూడా మనల్ని అడగవచ్చు. అప్పుడు రాష్ట్ర పర్వ్ అని చెప్పేసి మనం ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. బాలికల విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిందంట. చూడండి, బాలికల విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే అంటే ఈవిడెవరు, మనకి జ్యోతిబా పూలే అని చెప్పి మనం హిస్టరీలో చదువుకుంటాం కదా, ఆయన వైఫ్ అన్నమాట ఈ సావిత్రిబాయి పూలే. ఈవిడైతే అప్పుడు బాలికల విద్య కోసం అయితే ఎంతగానో కృషి చేశారు. సో ఈవిడ జయంతి ఎప్పుడు అంటే జనవరి 3 కాబట్టి ఈవిడ జయంతి రోజున అయితే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిందంట. ఇది దేశానికి సంబంధించింది అయితే కాదు, కేవలం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే. నెక్స్ట్ పాయింట్, ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలోనే ధనిక సీఎం ఏపీ చంద్రబాబు నాయుడు గారు. సో చూడండి, ఏడీఆర్ నివేదిక ప్రకారం అయితే దేశంలో ధనిక సీఎం ఎవరు అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే దేశంలోనే ధనిక సీఎంగా అయితే నిలిచారంట. సో 2వ స్థానంలో ఎవరు ఉన్నారు అంటే పెమా ఖండు, అంటే ఈయన అరుణాచల్ ప్రదేశ్కి చెందిన సీఎం. అలాగే తక్కువ ఆస్తులు ఉన్న సీఎంగా ఎవరు నిలిచారు అంటే మమతా బెనర్జీ గారు. సో ఈవిడైతే పశ్చిమ బెంగాల్కి చెందిన సీఎం. చూడండి, దేశంలోనే ధనిక సీఎం అయితే ఏపీ చంద్రబాబు నాయుడు గారు కదా, అలాగే తక్కువ ఆస్తులున్న సీఎంగా ఎవరు నిలిచారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ పాయింట్, ఏపీలోని అన్నమయ్య జిల్లా చిన్న మండెం వండాడి గ్రామంలో తామ్ర శాసనం వెలుగు చూసింది. ఇవైతే పేర్లన్నీ అయితే గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎక్కువగా ఈ గ్రామాల పేర్ల మీద, జిల్లా పేరు మీద అడిగే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ పాయింట్, హైదరాబాద్ హెచ్ఐసిసిలో జనవరి 3 నుండి 5 వరకు కూడా 12వ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరిగాయి. సో దీన్ని అయితే ఏపీ చంద్రబాబు నాయుడు అయితే ప్రారంభించారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి 12వ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు అయితే జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే హైదరాబాద్లో జరిగాయి. ఎవరు ప్రారంభించారు అంటే ఏపీ చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించారు. సో మన క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ప్రారంభించింది ఏపీ చంద్రబాబు నాయుడు గారు అని తెలియకపోతే ఇక్కడ హైదరాబాద్లో జరిగినవి కాబట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అనే ఆప్షన్ ఇస్తే అది పెట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏపీ చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించారు అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేతగా కోనేరు హంపి అయితే నిలిచారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరేనే సుకందర్పై అయితే విజయం సాధించారు. సో ఎవరి మీద గెలిచారు
అని చెప్పేసి అడిగితే మాత్రం అది కూడా అలా కూడా అడుగుతున్నారు ఇప్పుడు క్వశ్చన్స్ కాబట్టి. ఇండోనేషియా ప్లేయర్ ఇరేనే సుకందర్పై అయితే విజయం సాధించారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఉమెన్స్ విభాగంలో. సో మెన్స్ విభాగంలో గెలిచింది ఎవరు అంటే రష్యా ప్లేయర్ మర్జిన్ అనే అతనైతే మెన్స్ విభాగంలో అయితే గెలిచారు. సో ఇవన్నీ కూడా కొంచెం స్పోర్ట్స్కి సంబంధించి కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్పోర్ట్స్కి సంబంధించి విన్నర్సే కాకుండా రన్నర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రో కబడ్డీ విన్నర్గా సీజన్ 11 హర్యానా స్టీలర్స్ అయితే నిలిచింది. రన్నర్గా అయితే పాట్నా పైరట్స్ అనే వాళ్ళు నిలిచారు. సో నెక్స్ట్ పాయింట్, సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీ విజేతగా పశ్చిమ బెంగాల్ అయితే నిలిచింది. రన్నర్గా అయితే కేరళ ఉన్నారు. హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో అయితే ఫైనల్ మ్యాచ్ అయితే జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భారత్ నుండి ఆస్ట్రేలియాకు ఎగుమతులు అయితే భారీగా పెరిగాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి బాంబే పరిశోధకులు నీడిల్ ఫ్రీ సిరంజిని అయితే అభివృద్ధి చేశారంట. సో మనల్ని ఇలా క్వశ్చన్ అడగవచ్చు, నీడిల్ ఫ్రీ సిరంజిని ఏ ఐఐటి సంస్థ వాళ్ళు అభివృద్ధి చేశారని చెప్పేసి అడగవచ్చు. సో ఐఐటి బాంబే పరిశోధకులు అని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా నేను రాసుకున్నవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం అవుతుంది. ఒకవేళ మీకు నేను రాసుకునే ఈ నోట్స్ ఇలా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఇలా చేయండి అక్క అని చెప్పేసి అడగండి. నేను రాసుకున్నప్పుడల్లా ఒక వీడియో అనేది ఒక 10 minutes వీడియో అనేది నేను రాసుకున్న కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ గుర్తుంది కదా, రేపు అయితే మనకి 50 marks జనరల్ అవేర్నెస్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తానని చెప్పాను. సో ఎవరైనా ఇంకా చదవలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా చదవండి. మన జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఏవైతే మనం 20 marksకి సెల్ఫ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేసుకున్నామో అవన్నీ టాపిక్స్ నుండి కూడా ఇప్పుడు అయితే 50 marksకి అనేది మనం ఫైనల్ ఎగ్జామ్లో జరిగినట్టు క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టెస్ట్ కోసం అయితే అందరూ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. ఎగ్జామ్ డేట్ ఇంకా ఇవ్వలేదు కదా, ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మనకి ఎస్ఏ ఎగ్జామ్ జరిగినప్పుడు ఉన్న అంత ఎగ్జైట్మెంట్ అయితే ఇప్పుడు అయితే లేదు. కామెంట్స్ కూడా చేయట్లేదు ఎక్కువ మంది. ఎందుకు చేయట్లేదు అంటే వీడియోస్ చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు అంటే చదవట్లేదు కాబట్టి చూడట్లేదు. చదివిన వాళ్ళకే కదా ఎంత చదివామని చెక్ చేసుకోవాలని ఉంటుంది, మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలని ఉంటుంది. చదవని వాళ్ళకి ఏంటంటే ఇంక వీడియోస్ చూడరు, ఏమీ చదవరు. మళ్ళీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు చదవడానికి అయితే చూస్తారు. ఆ కొంచెం టైంలో సిలబస్ని మొత్తం మీరు కంప్లీట్ చేసే అంత టాలెంట్ అయితే మీకు ఉంటే సో మీరు అలాగే చేయండి. లేదు ఇప్పటి నుండే బాగా చదువుకోవాలి, అలా చదివితేనే జాబ్ వస్తుంది అని చెప్పేసి మీరు నమ్మేలా ఉంటే మాత్రం ఇప్పటి నుండే మీరు ప్రతి రోజు కూడా టైం వేస్ట్ చేసుకోకుండానే చదవండి.